బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గురించి చర్చ జరిగింది. సీఎం క్యాంపు కార్యాలయంలో 2 గంటల 15 నిమిషాల పాటు జరిగిన భేటీలో బీఆర్ నాయుడుపై వచ్చిన ఆరోపణల గురించి కూడా చర్చించినట్లు సమాచారం. బీఆర్ నాయుడుపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబు పవన్ చర్చించినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, సీఎం చంద్రబాబు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరి మధ్య టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గురించి ఒక చర్చ జరిగినట్లు మనకు తెలుస్తుంది. అండ్ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి బీఆర్ నాయుడు పైన అని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పావని, ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మధ్యాహ్నం భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల 15 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఈ భేటీ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి, తాజా అంశాల గురించి కూడా ప్రధానంగా వీరిద్దరి మధ్య కూడా చర్చ జరిగింది. అయితే అటు పంచాయతీ శాఖకు సంబంధించి అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ సంబంధించిన శాఖకు సంబంధించి కొన్ని పెండింగ్ నిధుల గురించి ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం అఫీషియల్ గా జనసేన కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా అంతర్గతంగా అయితే రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితుల గురించి అయితే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అందులో ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలు, అటు కల్తీ పాలకు సంబంధించి కావచ్చు, అలాగే శ్రీకాకుళంలో డయేరియాకు సంబంధించిన కొన్ని అంశాలు, అలాగే వేట్లపాలెంలో 21 మంది అటు బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి చనిపోయిన ఈ ప్రమాదాలకు సంబంధించి వరుస ఘటనల మీద ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ప్రధానంగా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే టీటీడీకి సంబంధించి అనేక వివాదాస్పదం అయితే అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదైతే అటు టీటీడీలో గతంలో అటు భక్తులకు సంబంధించిన ప్రమాదం కావచ్చు, తర్వాత కల్తీ లడ్డుకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ కల్తీ లడ్డుకు సంబంధించి ఇప్పటికే సిట్టు ఒక నివేదిక ఇచ్చింది. ఆ సిట్టు నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు టీటీడీకి సంబంధించిన గతంలో ఎందుకు మార్పులు చేశారు, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ బోర్డులో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అంటే కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ ను కూడా వైసీపీ అతిక్రమించి టెండర్ల విషయంలో మాత్రం పూర్తిగా హద్దులు దాటింది అంటూ కూడా గతంలో అలా జరగబట్టే పూర్తిగా అటు కల్తీ నెయ్యి కూడా అంశం అనేది తెర మీదకి రావడం, తర్వాత సిట్ ఇచ్చిన నివేదికలో దానికి పూర్తిగా అటు కెమికల్స్ వాడారంటూ కూడా రిపోర్ట్ రావడంతో దాని మీద ఏకసభ్య కమిషన్ కూడా వేశారు. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఏకసభ్య కమిషన్ కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో దీని మీద విచారణ చేపట్టింది. 45 రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇవ్వాలి. అంటే ఏ అధికారులు తప్పులు చేశారు, అధికారులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చారు. దాని మీద ఇవాళ ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఈ మధ్య కాలంలో గత 2-3 రోజుల నుంచి అటు సోషల్ మీడియాలో టీటీడీ చైర్మన్ కి సంబంధించి ఒక అంశం అనేది వివాదాస్పదం అవుతుంది. టీటీడీ చైర్మన్ ఒక మహిళతో ఉన్న వీడియోలను కొన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దానికి సంబంధించి వైసీపీ అయితే అఫీషియల్ గానే వైసీపీ నాయకులు కూడా దాని మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దాని గురించి వాళ్ళ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరిద్దరి మధ్య కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అది అప్పటికే బీఆర్ నాయుడుకు సంబంధించి కూడా అది ఫేక్ వీడియోలు అంటూ కూడా అతను ఖండించడం జరిగింది. తర్వాత ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆ బాధిత మహిళతో వాళ్ళ కుటుంబానికి దాదాపు 30 ఏళ్ల నుంచి స్నేహం ఉందంటూ కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. అయితే దీన్ని వైసీపీ అయితే ఇంకా పూర్తి స్థాయిలో ట్రోల్ చేస్తా ఉంది. బాధిత మహిళను టీటీడీ చైర్మన్ కూడా గతంలో హింసించారు. దానికి సంబంధించి కూడా ఆమె కొన్ని లెటర్లు అప్పుడు సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, అలాగే మంత్రి లోకేష్ కూడా కొన్ని లేఖలు రాసినట్టుగా కూడా వైసీపీ సోషల్ మీడియా పూర్తి స్థాయిలో బయటపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు టీటీడీ చైర్మన్ కి సంబంధించి కొంత వివాదాస్పదం అవుతుందని చెప్పుకోవచ్చు. దీని మీద కూడా ప్రధానంగా ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అటు టీటీడీకి సంబంధించి ప్రధానంగా చాలా వరకు కూడా వివాదాస్పదం అయిన అంశాలు అనేది ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి టీటీడీని వివాదాస్పదం కాకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి ఏంటి అన్న అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇద్దరు నేతలు కూడా సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. పూర్తి స్థాయిలో అటు హిందూ ధర్మం కావచ్చు, అలాగే భక్తుల మనోభావాలకు సంబంధించిన కొన్ని
సెన్సిటివ్ అంశాలని అటు వైసీపీ అనేది కొంత ట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ టీటీడీ చైర్మన్ కి సంబంధించిన వీడియోలను బయట పెట్టడంతో పాటు వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో దానికి సంబంధించి అటు వాస్తవాలు ఏంటి, నిజాలు ఏంటి అనేది కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించి టీటీడీ చైర్మన్ కూడా వీటిని పూర్తిగా ఖండించిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా వచ్చి వైసీపీ నాయకులు దీన్ని పూర్తి స్థాయిలో కొంత ప్రజలను మభ్యపెట్టే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా అటు ఆ టీటీడీ చైర్మన్ కూడా ఇప్పటికే మండిపడ్డారు. అయితే దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి అటు వైసీపీ ఆరోపిస్తున్నట్టు నిజ నిజాలు తేల్చాలా అనే అంశం మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు కావచ్చు. ఎస్, థ్యాంక్ యూ రాజేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel